హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. నేనైతే ఈరోజు పెరికిట్కి అయితే వచ్చేసిన. ఈరోజు మనం శ్రీ దేవిక కలర్స్ దగ్గర అయితే ఉన్నాం. లోపలైతే చాలా అంటే చాలా ముంబై స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి. ఒకసారి ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకైతే 18-20 ఫీట్స్ అనే గణపతి అయితే ఉన్నది. దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ కాలేదు. అట్లాంటి మోడల్స్లోనే ఇంకా చాలా అంటే చాలా నేను లోపల చూసుకోవచ్చు. మనం స్టార్టింగ్లోనే మనకు ఏనుగుపై కూర్చున్న గణపతి అయితే ఉన్నది. ఒక 9 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నది గణపతి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందనేది. ఇటు మన పక్కనకు వచ్చేసరికి అయితే 3 తలల గణపతి అయితే ఉన్నది, చూసుకోవచ్చు. దీని వర్క్ మొత్తం అయితే ఫినిష్ అయిపోయి ఉన్నది. ఓన్లీ దోతి వర్క్ అనేది ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. ఇది కూడా ఒక 10-11 ఫీట్స్ అట్లా హైట్లో ఉంటుంది. అలాగే ఇంకా మనం లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడ మనకు బ్లాక్ ప్యాంథర్ అని అయితే ఇంగ్లీష్లో అంటారు. మనకైతే తెలుగులో దీని పేరు తెలియదు. తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయuri. మనకు ఈ బ్లాక్ ప్యాంథర్ పైన కూర్చున్న గణపతి ఉన్నది. ఇది కూడా ఒక 8 ఫీట్స్ అట్లా హైట్. చాలా అంటే చాలా బాగుంది గణపతి. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు. దీని పక్కనకి వెళ్ళంగానే మనకి ఇక్కడ శంఖంపై నిల్చున్న గణపతి అయితే ఉన్నది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకసారి శంఖంపై నిల్చున్న గణపతి ఒక 12-13 ఫీట్స్ అట్లా హైట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఎంత బాగుందనేది. అలాగే దీని పక్కనకు వచ్చేసరికి అయితే మనకు చాపపై నిల్చున్న గణపతి అయితే ఉన్నది. మనకు ఓన్లీ వెల్డింగ్ వర్క్ అనేది ఫినిష్ అయి ఉన్నది. దీన్ని ఇంకా మనకు పిఓపి వర్క్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, చూసుకోవచ్చు. ఒకసారి అయితే మనం ఎట్లుంది గణపతి అనేది. ఇది కూడా మనకు 13-14 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నది గణపతి. అట్లనే మనకి ఇంకా పైన కూడా మనకు శేషనావులు కూడా వచ్చేసినాయి గణపతికి. అట్లనే మనం ఇంకా లోపలికి వెళ్తే మాత్రం వెరైటీ మోడల్స్ ఆఫ్ గణపతులు ఉన్నాయి, చూసుకోవచ్చు. మనకు హనుమయ్య ఉన్నాడు. హనుమయ్య పైన నిల్చున్న గణపతి అయితే ఉన్నది, చూసుకోవచ్చు. హనుమయ్య పైన నిల్చున్న గణపతి రాముని అవతారంలో అయితే ఉన్నది. మనకు హనుమయ్య రాముని తీసుకెళ్తాడు కదా లంక దగ్గరికి, అట్లా సేమ్ అదే మాటల్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే కృష్ణుని అవతారం అయితే ఉన్నది గణపతి. నెమలిపై నిల్చున్న గణపతి, నెమలిపై నిల్చొని ఫ్లోట్ అయితే వాయిస్తున్న గణపతి. ఇది కూడా ఒక 12 ఫీట్స్ హైట్లో అయితే ఉంటుంది. ఇట్లాంటి మోడల్స్లో యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే దుర్గాదేవుడు వర్క్ నడుస్తుంది. ఇది మనం కూడా మళ్ళీ వచ్చి మనం కొత్త వ్లాగ్ తీసి పెట్టేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న గణపతులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. చిన్న బుజ్జి ఉన్న గణపతులు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ఫినిషింగ్ ఇచ్చారు, కొంచెం అనేది చేంజ్ చేశారు. అన్ని సేమ్ హైట్లో అయితే చేశారు గణపతులు, చూసుకోవచ్చు. ప్రతి ఒక్క గణపతి సేమ్ హైట్లో ఉన్నాయి. ఒక 7 ఫీట్స్ అట్లా హైట్లో ఉన్నాయి. అన్నీ కూడా సేమ్ గణపతులు ఉన్నాయి, కానీ మన కింద చైరు లేకపోతే కొంచెం పాదాలు అనేది డిఫరెన్స్ ఇచ్చేసారు. చిన్న ముద్ద ఉన్నాయి గణపతులు. ఇటు సైడ్కి వెళ్ళేసరికి అయితే మనకైతే సేమ్ టు సేమ్ అన్నీ సేమ్ గణపతులు ఒక్కొక్క డిఫరెన్స్ ఉన్నాయి గణపతులు. కింద సింహాలు, అంశ అట్లా చైరని డిఫరెంట్ చేసారు. అలాగే ఇక్కడ మనకు గణపతులు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ టు సేమ్ గణపతి. ఇది కూడా కాకపోతే మనకి ఇక్కడ లెగ్స్ షేప్ అనేది చేంజ్ అయి ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది గణపతి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అనేది. మనకు కృష్ణావతారం గణపతి. ఇది ఫ్లోట్ ఉన్నది, పక్కనే నెమలి ఉన్నది. ఎట్లుందో ఒకసారి చూసుకోవచ్చు గణపతి కూడా. ఇటు లోపలికి వచ్చేస్తే మనకైతే ఇది యూనిక్ పీస్ ఉన్నది. ఇందులో ఈ గణపతి అయితే శివుని అవతారం ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు మొత్తం మంచు ప్రదేశాల్లో ఎట్లయితే ఉంటాడో అట్లా ఆ మోడల్ అయితే ఇచ్చేసారు గణపతి అయితే, చూసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా అయిపోయింది. దీన్ని జ్యువెలరీ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది దీనిది కూడా, అండ్ ధోతి కూడా బ్యాలెన్స్ ఉంది. అలాగే పక్కకు వచ్చేస్తే మళ్ళీ సేమ్ గణపతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ అట్లా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కింద బేస్ అనేది చేంజ్ చేస్తున్నారు గణపతులకి అయితే. కింద బేస్ అనేది సింహాలు లేదా అంశాలు అట్లా పెడుతున్నారు, చూసుకోండి మీరు గణపతికి అయితే ఎట్లున్నాయి అనేది. ఒకసారి గణపతి అయితే ఫుల్గా లుక్ ఇచ్చేసుకోరు ఎట్లుందనేది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు గుర్రంపై సవారీ చేస్తున్న గణపతి అయితే కనబడుతుంది. మేము ముందే ఒక 12 ఫీట్స్ 13 ఫీట్స్ సైడ్లో అయితే ఉన్నది గణపతి. గుర్రంపై సవారీ చేస్తున్న గణపతి, చూసుకోవచ్చు ఎంత బాగుందనేది. దీన్ని కూడా ఫినిషింగ్ అయితే అయిపోయింది. కలరింగ్ మనకు జ్యువెలరీ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది, చూసుకోవచ్చు. అలాగే మనకు లోపలికి వెళ్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి గణపతులు. ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా విజిట్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం ముందే చెప్పినట్టే బ్లాక్ పాంథర్, కాకపోతే ఇక్కడ మనకు బ్లాక్ పాంథర్ అనేది కాకుండా ఇక్కడ మనకు పులి అనేది ఉన్నది. పులి పక్కన నిల్చున్న గణపతి. ఇక్కడ మనకు శంఖంపై నిల్చున్న గణపతి. సేమ్ మనం ఫ్రంట్ చూసిన గణపతి సేమ్ టు సేమ్. ఇవి 2 పీసెస్ అయితే ఉన్నాయి. రైట్, ఇక్కడైతే మనం చూసుకోవచ్చు షెడ్ 2 ఇది. ఇక్కడైతే ఫుల్గా వర్క్ అయితే నడుస్తుంది గణపతులు. ఒక్కొక్కటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి గణపతులు. మొత్తం ముంబైలో లాస్ట్ ఇయర్ ముంబైలో అయితే ఎట్లయితే ఫేమస్ అయిన గణపతులు ఉన్నాయో అవే తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నారు సేమ్ టు సేమ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గణపతి ఎట్లున్నాయి అనేటి. మహారాజర్ పైన కూర్చున్న గణపతి, ఇక్కడ చందమామపై కూర్చున్న గణపతి ఉన్నది, ఇక్కడ కొండలపై కూర్చున్న గణపతి ఉన్నది. ఒక్కొక్క మోడల్లో చేస్తున్నారు. ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో అయితే మొత్తం మనకు త్రిశూలాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ గణపతి ఎట్లుందనేది మనకు ఒకసారి. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంది గణపతి. ఇది కూడా మనకు మహారాజ్ చైర్ పైన కూర్చున్న గణపతి.
మొత్తం ఫినిషింగ్ అయితే నడుస్తుంది గణపతిలో. ఇక్కడ ఇది ఫుల్గా ఒకసారి అయితే గణపతిని చూసాను. లాస్ట్ ఇయర్లో మనకు బగ్గా ఫేమస్ అయిన గణపతి ఇది ముంబైలో. ఇదైతే మనకు డమరుకంపై నిలుస్తున్న గణపతి అయితే ఉన్నది. డమరుకంపై నాట్యం చేస్తున్న గణపతి ఇది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందని. ఒక 16 to 18 feet ఉన్నాయి అన్ని గణపతులు. ఇందులో హైట్ అయితే మొత్తం అన్ని ముంబై స్టైల్ అయితే ఉన్నాయి, యూనిక్ మోడల్స్. ఒక్కసారి మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది, నడుస్తుంది. చూసుకోవచ్చు ఈ షెడ్లో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గణపతులు అయితే ఎక్సలెంట్ మోడల్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ ముంబైలో ఎట్లయితే ఉంటాయి అట్లయితే ఉన్నాయి గణపతులు. చూసుకోవచ్చు మీరు. గణపతికి నేను ఏ సైజ్ వస్తున్నాయని కూడా చూసుకోవచ్చు. ఎంత ఎట్లున్నాయని మీకు అర్థం కావచ్చు. ఇక్కడైతే మనకు తపస్సు చేస్తున్న గణపతి అయితే కనిపిస్తుంది. మనకు ఇటు పక్క చూస్తేనేమో మనకు మారా చైర్ పైన కూర్చున్న గణపతులు ఉన్నాయి. రకరకాల గణపతులు ఉన్నాయి ఫ్రెండ్స్. షెడ్ 2లో అయితే ఇది మనం చూసిన గణపతి అయితే మొత్తం షెడ్ ఫస్ట్లో అయితే మనం చూసినాం, అందులో చిన్నవి ఉన్నాయి ఒక 9 feet 10 feet సైట్లో. మనం అయితే షెడ్ 2కి వచ్చేస్తే మాత్రం 18 to 22 23 feet సైట్లో ఉన్నాయి. ఒక్కొక్కటి యూనిక్ మోడల్ ఉన్నాయి. ఒక్కటి కూడా సేమ్ మోడల్ గణపతులు అయితే లేవు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. అండ్ ఒకసారి అయితే విజిట్ అయ్యి మీకు నచ్చిన గణపతి వీళ్ళు కస్టమైజ్ చేసిన కూడా రెడీ ఉన్నారు. సో మీరు విజిట్ అయ్యి మీకు నచ్చిన గణపతి కస్టమైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే మన వీడియో అయితే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా లైక్ కొట్టండి, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాను. మంచి గణపతితోనైతే మళ్ళీ వీడియోస్ తీస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మినీ టీచ్.